బిగ్ బ్రేకింగ్ లైవ్ లో ఫస్ట్ బ్రేకింగ్ లంచం కేసులో దినకరన్ కు 5 రోజుల కస్టడీ. దినకరన్ తో పాటు మల్లికార్జున్ కూడా అరెస్టు. 5 రోజులు విచారించనున్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్. తమిళనాడులో అన్నా డీఎంకే వర్గాల విలీనం ప్రయత్నాలు. చర్చలు జరుపుతున్న పన్నీర్ పళని వర్గాలు. ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్ ను 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది ఢిల్లీ కోర్టు. మరో నిందితుడు మల్లికార్జున్ సైతం కస్టడీకి అనుమతించింది. దీంతో మరో 5 రోజుల పాటు దినకరన్ ను విచారించనున్నారు పోలీసులు. అయితే సరైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారన్న దినకరన్ తరపు లాయర్ల వాదనను తోసిపుచ్చింది న్యాయస్థానం. దీంతో దినకరన్ మల్లికార్జున్లను జైలుకు తరలించారు పోలీసులు. రాత్రి దినకరన్ ను అరెస్ట్ చేసిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలోని తీస్ హజార్ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే దినకరన్ ఈసీకి లంచం ఇవ్వజూపారన్న కేసులో పక్కా ఆధారాలు ఉన్నాయన్న పోలీసులు 7 రోజుల కస్టడీకి కోరారు. అయితే కోర్టు మాత్రం 5 రోజులకే కస్టడీకి అనుమతిచ్చింది. అయితే అరెస్టుకు ముందు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దినకరన్ ను 4 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈసీకి లంచం ఇవ్వజూపారన్న కేసులో మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్ దినకరన్ ను కలిపి విచారించారు పోలీసులు. సుఖేష్ ను కలిసినట్లు విచారణలో ఒప్పుకున్న దినకరన్ అతనికి డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. సుఖేష్ చంద్రశేఖరన్ ను హైకోర్టు జడ్జిగా భావించినట్లు విచారణలో వెల్లడించారు. అయితే సుఖేష్ కు తరచూ దినకరన్ ఫోన్ చేసినట్లు కాల్ రికార్డుల ద్వారా పోలీసులు నిర్ధారించారు. దినకరన్ మధ్యవర్తి సుఖేష్ కు సంబంధించిన పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించారు పోలీసులు. రెండాకుల గుర్తును దక్కించుకునేందుకు ఏకంగా ఎన్నికల కమిషన్నే ప్రలోభపెట్టే ప్రయత్నం చేసినట్టు దినకరన్ పై కేసు నమోదైంది. మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్ సాయంతో 60 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్నట్టు అభియోగాలు నమోదు చేశారు. అందుకోసం చంద్రశేఖర్ కు 1,30,00,000 రూపాయలను ముట్టజెప్పాడని కూడా ఆరోపణలు వచ్చాయి. బిగ్ బ్రేకింగ్ లో మరో వార్త. జయ ఆస్తుల కోసం ముఠాల వేట. జయకు చెందిన 2 ఎస్టేట్లపై దాడి. వాచ్మెన్ హత్యతో కలకలం. అమ్మ అధికారం కోసం పళని పన్నీర్ ఆరాటం. సొంత ప్రభుత్వంలో అమ్మ ఆస్తులకు భద్రత ఏది?